ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా రైతుల ఆత్మహత్యలే కనబడేటివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, రుణమాఫీ, సాగునీరు, ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంది. రైతులు ఆర్థికంగా బలోపేతం చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. క్రమంగా రైతు ఆత్మహత్యలు కూడా తగ్గిపోయాయి. రైతు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారు. ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నాయి. మొత్తానికైతే రైతు ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు ఆత్మహత్య ఆటో డ్రైవర్ల వంతు అయ్యింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణం. ఆ స్కీమ్ వల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మాకు ప్రత్యామ్నాయం చూపించాలని, మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని వాళ్ళు ధర్నాలు, రస్తారోకోలు నిర్వహించిన ప్రభుత్వం మాత్రం వారి గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆరు గ్యారంటీలో ఒకటైన మహాలక్ష్మి బస్సు ఉచిత ప్రయాణం చేసిన గాయం. ఆటో వృత్తిని కొనసాగిస్తూనే తన చెల్లెలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. తను కూడా పెళ్లి చేసుకొని తన కుటుంబంతో, తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ఆశపడ్డాడు. కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఈ ఉచిత ప్రయాణం బస్సుతో తన ఆదాయం పడిపోయి ఇంట్లో కుటుంబాన్ని గడపడమే కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో తనకెవరు పిల్లనిస్తారు అన్న ఆవేదన గురై ఏమి చేయలేని పరిస్థితిలో, ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో, రోజుకు 1000 నుండి 1500 సంపాదించే సంపాదన సడన్గా ఈ ఉచిత బస్సు ప్రయాణంతో 200కు 300కు పడిపోయింది. దాంతో మనస్తాపం చెందిన సతీష్ గౌడ్ ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడం చాలా విచారకరం. ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకు ఎల్లదీస్తున్న వీరికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా? ఒక మంత్రి హోదాలో ఉన్న సీతక్క ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు ఇస్తే సరిపోదా అంటూ కామెంట్ చేయడం మనుషుల ప్రాణాల విలువ ఏంటో ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. సర్కారు కొలువులు లేక ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ డిగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా ఆటో డ్రైవర్ వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ఆత్మగౌరవంతో బతుకుతున్న వీళ్లకు ఒకేసారి కష్టాలు చుట్టుముట్టినట్టేనాయి. ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా కుంగిపోయారు. ఏం చేయలేని పరిస్థితి. ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు. ఇంతటితో ఆగుతుందా అంటే మరికొన్ని కూడా చూడవలసి వస్తుందేమో. వాళ్ళ మానన వాళ్ళని బ్రతకనేయకుండా, అధికారం కోసం ముందస్తు ఆలోచన లేకుండా ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టి డ్రైవర్ల ఉసురు పోసుకుంటున్నారు. పొట్ట కూటి కోసం పట్టణానికి వెళ్ళిన వీరికి ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముందు ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యామ్నాయంగా ఏదైనా దారి చూపించాలి. లేకపోతే ఇంకా డ్రైవర్ల ఆత్మహత్యలు చూడవలసి వస్తుందేమో.